సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవన్న. అందరికీ తెలిసిందే, ప్రెసెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నాము. భీమిలి అనేసరికి చాలా వరకు ఫారెస్ట్ ఏరియా అయితే మనం చూడవచ్చు, కొండ ప్రాంతాలు, కొండలు, చక్కటి ప్రకృతిని అయితే చూడవచ్చు. ఇలాంటి ప్రకృతిని అనునిత్యం సంరక్షిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారి అంటే మనకి ఎంతో గౌరవం ఉంటుంది. అటువంటి విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి రామ్ నరేష్ బిర్లంగి గారు మన ముందున్నారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజంగా చెప్పాలంటే ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అసలు మీరు ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు? అసలు యువర్ జర్నీ యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ ఒక్కసారి చెప్తారా సార్? అంటే నేను 2013 ఆగస్టులో నేను ట్రైనింగ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ అధికారిగా. మరి ఆ రోజు ట్రైనింగ్ మొదలు మొట్టమొదటిగా చింతపల్లి రేంజ్ ని నేను చేయడం జరిగింది. అక్కడ ఆ తర్వాత చోడవరం, మనకి చోడవరం మన దగ్గర విశాఖపట్నం దగ్గర చోడవరం ఆల్మోస్ట్ ఒక 5.5 సంవత్సరాలు చేశాను. తర్వాత తరంలో ఇప్పుడు విశాఖపట్నం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా 2022 జూలై నుండి చేస్తాను. సార్, ఫారెస్ట్ ఆఫీసర్ అనేసరికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి, అలాగే మాట విన్నవాళ్ళు ఉంటారు. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ కూడా అటవీని కాపాడడం అనేది చాలా ఒక నిజంగా చెప్పాలంటే ఒక సవాల్తో కూడుకున్నటువంటి ఉద్యోగం అని చెప్పచ్చు. దీన్ని మీరు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు సార్? అంటే ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఎదుర్కొన్నారు? అంటే ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలకమైనటువంటి ఒక పోస్ట్ అండి. ఈ అద్భుతమైనటువంటి పోస్ట్ ఏంటంటే ఫారెస్ట్ ని ఇంప్రూవ్మెంట్ చేయడం, అలాగే ఫారెస్ట్ ని కాపాడడం, అంటే రిజర్వ్ ఫారెస్ట్ ని, అలాగే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని, ఇవన్నింటినీ కూడా కాపాడడం కూడా మరో బాధ్యత. అటువంటి బాధ్యత నిర్వహించడం కత్తిమీద స్వామి. యాక్చువల్లీ ఒక టెరిటరీ రేంజ్ లో మనం పనిచేస్తున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. ముఖ్యంగా మనకి ఎంక్రోచ్మెంట్స్ ఇది పెద్ద సమస్య అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మేము ఫేస్ చేస్తుంది ఎంక్రోచ్మెంట్స్ అంటే పెద్ద సమస్య. అంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గట్టిగా నిలబడి పోరాటం చేస్తే గానీ వాళ్ళని ఎవిట్ చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితులు చాలా సార్లు చూస్తుంటాం. అలాగే దీంతో పాటుగా మనం రోజు రోజుకి తరిగిపోతున్నటువంటి ఈ యొక్క గ్రీన్ కవర్ మన పెంచడానికి, ప్రజలను మోటివేట్ చేయడం కానివ్వండి, లేదా మొక్కల్ని నర్సరీ ద్వారా పెంచడం కానివ్వండి, ప్లాంటేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చేస్తూ మరి అటవీ విస్తీర్ణం పెంచే కార్యక్రమం కూడా చేస్తుంటాం. సో అటవీ రేంజ్ అధికారి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అన్నవాడు చాలా కీలకం. చాలా ఛాలెంజెస్ తో కూర్చున్నటువంటి ఈ పోస్ట్ ఇది. చాలా వెన్నుముక అంటారు, అందుకే బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటాం. సో అటువంటి పోస్ట్ చేయడం ఛాలెంజింగ్ కదా, డౌట్ లేదు. సో అటువంటి మనం వివిధ రకాల బ్యాలెన్స్ సిస్టమ్ లో ఉన్నటువంటి మనం రకరకాల లోపాలు ఉన్నప్పటికీ కూడా మన పాజిటివ్స్ తీసుకుంటూ ఉన్న సిస్టమ్ లో ద బెస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఆ విధంగా ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పండి సార్, మీరు సర్వీస్ తీసుకున్నాక ఒక విద్యుత్ స్వాహంతో పడుకునే రోజు ఏ రోజు, అసలు ఇటువంటి సంఘటన జరిగింది? మీరు అలాంటి విద్యుత్ స్వాహంతో పడుకునే రోజు ఏ రోజు అయింది ఈ సర్వీస్? అంటే విజయోత్సాహం అన్నది లేదు, నా బాధ్యత. ఇది విజయం లేదా వైఫల్యం కదండి. మనకి ఇచ్చినటువంటి విధులను సక్రమంగా నిర్వహించు, మన పరిధిలో ఉన్నటువంటి అటవీ భూమిని కాపాడడం అనేది చాలా అవసరం. సో ఆ విధంగా అటువంటి కార్యక్రమం ఇది విజయం అనడానికి లేదు. సో నా విధులు నేను సక్రమంగా నిర్వర్తించి నేను చోడవరం పరిధిలో ఉన్నప్పుడు, అంటే నా జీవితంలో మర్చిపోయినటువంటి మొట్టమొదటి ఒక మైల్ స్టోన్ చెప్పొచ్చు. అందులో డౌట్ లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏంటంటే సుమారుగా ఒక 10-15 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు గతంలో. అయితే తర్వాత కాలంలో ఒక పీరియడ్ వచ్చింది. ఆ పీరియడ్ నేను తీసుకొని తక్షణమే చర్యలు ఉపక్రమించడం జరిగింది. అంటే పై అధికారుల యొక్క వారి యొక్క సపోర్ట్ తో పాటు కింద అధికారులు కూడా చాలా బాగా పనిచేసి మేము ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మైనింగ్ ని ఇది ఫారెస్ట్ కాదని నిర్ధారించడంలో చాలా కీలకంగా వ్యవహరించి ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకోవడం జరిగింది. సో అది నేను మర్చిపోయాను. అక్కడ ఈ యొక్క మైనింగ్ అనేది అది ఫారెస్ట్ లో చేస్తున్నారంటే ఏ రోజైతే కన్ఫర్మ్ అయిందో ఆ రోజు నుండి నేను ఇంకా పట్టు విడవలేదు. దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందాల్సిందే అని భావించి అక్కడ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జప్తు చేసాము. ఈ రోజు కూడా అది కేసు రన్ అవుతూ ఉంది.
అటువంటి ఆ యొక్క గ్రానైట్ ముఖ్యంగా అది కొత్తకోట మనకి మండలం తీసుకుంటే అది చేమలపాడు అనే ఒక గ్రామం దగ్గర ఉంది మైనింగ్. ఈ రోజు కూడా అది మూసివేయబడింది. అది దానివల్ల మాకు ఇంకా తృప్తినిచ్చేది ఏంటంటే అది కోర్టులో హైకోర్టులో కూడా అటవీ శాఖకి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే విధంగా దానికి తగిన సమాచారాన్ని గవర్నమెంట్ పేపర్స్ అందించడంలో కానీ ఈ విధంగా వ్యవహరించి ఫారెస్ట్ అది పక్కంగా తేల్చి అది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి ఉండడం జరిగింది. సో అటువంటి మైనింగ్ ఇలాంటి వాటిని మేము చేయాలంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది. కాకపోతే మైనింగ్ ని మేము ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని ఆఫ్ చేసి అక్కడ ప్రకృతి అంతా కాపాడే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అది నేను మర్చిపోయిన సంఘటన. నేను డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత అది మర్చిపోయిన సంఘటన. అదే విధంగా రెండో సంఘటన ఏంటంటే విశాఖపట్నం రేంజ్ లోకి జాయిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ కూడా పై అధికారుల సహకారం అలాగే పోలీసు రెవెన్యూ యంత్రాంగం సహకారంతో కింద సిబ్బంది అందరూ ఇదేదో నేనేదో ఒక్కడిని చేయడం మాత్రం చెప్పలేదు. టీమ్ వర్క్ అండ్ కోఆర్డినేషన్ తో అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ మనకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. అంటే విజయం అనేది మళ్ళీ అంటే ఏదైనా సరే మన డిపార్ట్మెంట్ లో ఇది ఇల్లీగల్ అని తెలిసిన వరకు దాన్ని ఖచ్చితంగా దాన్ని మనం పోరాడి మనం దాని మీద ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము మాకవరపురం మండలంలో 36 ఎకరాల ఒక అటవీ భూమిని ఆక్యుపై చేస్తుంటే దాన్ని ఎవిక్షన్ చేయడంలో చాలా పట్టుదలతో దాన్ని మేము ఎవిక్షన్ చేసాం. పై అధికారులు సహకరించారు, అలాగే కింద మొత్తం అందరూ కూడా సహకారంతో ఎవిక్షన్ చేయించి 36 ఎకరాలని అటవీ శాఖ కంట్రోల్ పెట్టడం జరిగింది ఈ రోజు. సో అది చాలా ఆనందకరమైన విషయం. అంటే ఇటువంటి సంఘటనలు అంటే ఎంక్రోచ్మెంట్స్ ఆపడంలో చాలా రేంజ్ ఆఫ్ క్వశ్చన్ చాలా కీలకం. ఆ విధంగా వ్యవహరించాము, చాలా గట్టిగా పట్టుదలతో చేసుకొచ్చాం. చాలా సంతృప్తి ఇచ్చినటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను. సార్, మన ప్రాణాలు కాపాడేది ఈ సృష్టిలో ఆక్సిజన్ అందించేది మొక్కలు. అటువంటి మొక్కలు అలానే వన్యప్రాణాలని కాపాడే మీరు యువతకి వీటి గురించి ఏదైనా ఒక 2 మాటల్లో చెప్పండి. ఏం చెప్తారు సార్? ఒకటే అండి, మనం ప్రకృతి అన్నది దైవం. ప్రకృతికి ఎగనిస్ట్ గా మనం ఏం చేసినా రివర్స్ లో మళ్ళీ మన ప్రకృతి మనపై పడుతుంది, విరుచుకుపడుతుంది. వైనాడ్ లో చూసాం మనం ఎంతమంది చూడండి, వరదలు మొత్తం అంతా మట్టి పిల్లలను పడిపోయి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయి. సింపుల్, ప్రకృతికి అనుకూలంగా ఏ రోజైతే మనం జీవనం గడిపిస్తామో గడుపుతామో ఆ విధంగా జీవనం గడిపినాలో మానవ మనుగడికి ఎటువంటి డోకాలు. ఏ రోజైతే ప్రకృతికి ఎగనిస్ట్ వెళ్ళామో, ప్రకృతి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నాము, ఇప్పుడు డిఫారెస్టేషన్ చేసేస్తున్నాం విపరీతంగా, ఇండస్ట్రీస్ అని హ్యాబిటేషన్స్ అని రకరకాల యాక్టివిటీస్. ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ లో అయిపోతే ఇంకా టెంపరేచర్స్ హైగా ఉంది. అంటే మనకు ఆల్రెడీ ఒక ఇండికేషన్ వస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా టెంపరేచర్ పెరగబోతుంది, దీనివల్ల సముద్రాల మట్టాలు పెరిగిపోతాయి, ప్రజల హిమాలయ నదాలు కరిగిపోతాయి. ఇవన్నీ మనకు చెప్తూ ఉన్నాయి. ప్రకృతి మనకు చెప్తూ ఉంది. మనం ఇప్పటికైనా సరే యువతంగానే అందరూ కూడా ఎలర్ట్ అవ్వాలి. రాబోయే రోజుల్లో ఈ యొక్క విష వాయువులను మనం రక్షించుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అలాగే ప్రకృతి పరంగా ఎటువంటి విపరీత చర్యలు కాకుండా చూడాలంటే మనం నేర్చుకుంది ప్రకృతికి అనుకూలమైన కార్యక్రమాలు చేపట్టడం, మొక్కలు నాటడం, వన్యప్రాణులను సంరక్షించుకోవడం. ఇటువంటి చేస్తే మనకి ఎటువంటి సమస్య రాదండి. ఎప్పుడైతే మన మానవులు ముఖ్యంగా యువత ముందుకు రావాలి, ఈ మొక్కలు నాటే కార్యక్రమం, వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఉద్యమంలో చేపట్టాలి. మన విశాఖపట్నం పరిధిలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి ఉద్యమంగా చేపట్టి ఎక్కడ మొక్క వేసినా కూడా దాన్ని మహావృక్షం అయ్యేంత కాపాడాలి. అంటే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది మొక్కలు వేస్తున్నారు కానీ మళ్ళీ వాటిని మర్చిపోతున్నారు. మొక్కలు వేసి మర్చిపోతే అది అక్కడతో మళ్ళీ పోతుంది. మొక్కని ఏ విధంగా అంటే చిన్న పిల్లల్ని ఏ విధంగా సాగుతామో ఆ విధంగా కొనాలు పడ్డ దాన్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి నీళ్లు పోసి తగిన ఎరువులు మనం ఇస్తే ఒక మహావృక్షం అవుతుంది. ఒక మహావృక్షం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేసుకుంటారు. కాబట్టి యువతకు చెప్పేది ఒకటే, మొక్కలు నాటే కార్యక్రమం చేయండి. అలాగే ఈ పర్యావరణ కాపాడాలో వివిధ ఉన్నాయి, మొక్కలతో పాటు మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే పొల్యూషన్ తగ్గించే విధంగా మన యాక్టివిటీస్ కానీ మనం ప్రకృతికి అనుకూలంగా వ్యవహరిస్తే మానవ మనకి దొరకలేదు. అందులో యువత కీలక పాత్ర వహించొచ్చని అనుకుంటున్నాం. సార్, ఇక్కడున్న విశాఖపట్నం ఫారెస్ట్ అయితే కానీ లేదంటే చింతపల్లి ఈ యొక్క అడవుల్లో ఉన్నటువంటి వన్యప్రాణుల్ని కాపాడేందుకు, వాటిని సంరక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మామూలుగా తరచుగా మీకు కనబడేవి ఎటువంటి? ఎక్కువగా మనం చూస్తూ ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు కంబాలకుండా తీసుకున్నాం, అక్కడ రకరకాల డీల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. అలాగే మనకి రకరకాల పక్షులు, జంతువులు, అలాగే పాములు, రకరకాల మొత్తం అక్కడ వ్యవస్థ అంతా కూడా మనం చూడొచ్చు.
సో ఈ పర్యావరణం దీనిలో భాగంగా మనం చూస్తే వీటన్నిటిని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అంటే ఎక్కువ సిస్టమ్ బ్యాలెన్స్ దెబ్బతినడం వీలేదు. సో ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటే మళ్ళీ మనకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా మేము చాలా కార్యక్రమాలు చేపడుతుంటాం, హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటాం. అలాగే వాటికి కావాల్సిన నీరు, ముఖ్యంగా చూడండి, అడవుల్లో మనం నరికేస్తూ ఉంటే ఆ జీవులన్నీ కూడా ఆ ప్లేస్ మనం వెళ్తూ ఉంటే అవి మన ఇంటికి వస్తాయి. మనం చూస్తుంటే చిరుతపుళ్ళు కానీ మనకి సిటీలోకి వచ్చేస్తే అర్థం ఏంటి, వాటి ప్లేస్ వాటి యొక్క ఆవాసాలకు మనం దొరుకుతాం అంతే. కాబట్టి ఆటోమేటిక్ మన ఆవాసాలకు వచ్చేస్తాం. అలాగే ఇప్పుడు వరదలు వస్తున్నాయి, వరదలకి ఎక్కడైతే నీరు పడుతుందో చెరువులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి ఆ వరదల నీరు అక్కడ ఉండదు. మనం అందులో చెరువులకి వెళ్తే నీరు మన ఇంట్లోకి వస్తాం అంతే. సో అదే సింపుల్ రీజన్ ఇక్కడ. అదే చెప్తాను, ఏది కూడా పర్యావరణానికి వ్యతిరేకంగా చేయకూడదు. అదే విధంగా మన యొక్క ఈ యొక్క జంతువులను కానీ ఇవన్నీ కూడా కాపాడడంలో కీలక పాత్ర మనం వహించాలి. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. వాటికి వాటర్ హౌస్ అని వాటర్ మనం ప్రొవైడ్ చేస్తాం, సాల్ట్ కిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం జంతువుల కోసం. అలాగే హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటాం. అలాగే మన కెమెరా ట్రాప్స్ పెడుతుంటాం, ఏ జంతువులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు మనం సెన్సస్ కూడా, వైల్డ్ లైఫ్ సెన్సస్ కూడా చేస్తూ ఉంటాం. ఏ అడవుల్లో ఏ రకాల జంతువులు ఉన్నాయి అంటే వాటి యొక్క ఆహారాలను బట్టి, వాటి యొక్క డైరెక్ట్ మనం కొన్ని ప్రత్యక్షంగా చూసిన బట్టి, అలాగే వాటి యొక్క పెంటికలు కానీ, వాటి యొక్క ముద్రలు కానీ, వీటన్నిటి బేసిస్ మీద మేము జంతు గణన కూడా చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా. అదేవిధంగా హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్, ఇలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా వన్యప్రాణులను సంరక్షించడానికి అటవీ శాఖ చేస్తున్నాం. చూసారు కదండి, రామ్ నరేష్ పిల్లంగి గారు, విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చాలా చక్కటి విషయాలు కేవలం యువతను ఉద్దేశించి కూడా చెప్పారు. యువతలో మార్పు రావాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. సార్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సంకల్పం ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ ఇలానే 10 మందికి స్ఫూర్తిదాయకంగా మీరు వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మానించి మా సుమన్ టీవీ నుంచి కూడా కోరుకుంటాం. ధన్యవాదాలు సార్. నమస్తే.